4 కేసులు పెట్టించావు భువనగిరి పోలీస్ స్టేషన్లో. ఇంకెన్ని పెడతావు చెప్పు? పెట్టి పెట్టి నీకు ఇసుకొస్తుందేమో, నాకు ఊపు వస్తా ఉంది. గూడూరు వెంకటరమణయ్య పేరు వినంగానే మీకు గుర్తొచ్చేదేంటి? ఈ బంగారు శివలింగంతో పాటు ఇంకా చాలా పెద్ద బంగారు వ్యవస్థ ఉంది. ఆ చుట్టుపక్కలుండే శిష్యుల్ని అలాగే ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. అప్పుడిప్పుడో మేకింగ్ స్టార్ట్ చేసిన బంగారు సాయి విగ్రహం ఇప్పటికీ కూడా ఎందుకు ప్రతిష్ఠించబడలేదు? దీనికి రమణయ్య సమాధానం చెప్తాడా? ఆ శక్తిపాత విద్య కంటే కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, అదేంటో ఒకసారి చూడండి. మరిన్ని విశేషాలు తెలియజేస్తాను రమణయ్య గారికి సంబంధించి, రమణేశ్వరానికి సంబంధించి. స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి అని చెప్పుకునే గూడూరు వెంకటరమణయ్య పేరు వినంగానే మీకు గుర్తొచ్చేదేంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలము నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న రమణేశ్వరం అని చెప్పుకునే తన యొక్క 280 ఎకరాల సామ్రాజ్యము. అందులో ఒక బంగారు శివలింగము ఇదివరకే చాలా మందికి తెలుసు. కానీ ఈ బంగారు శివలింగంతో పాటు ఇంకా చాలా పెద్ద బంగారు వ్యవస్థ ఉంది. అదంతా కూడా ఏమిటి అనేది ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. సో ముందుగా బంగారు శివలింగం గురించి మాట్లాడుకుని తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ siddhaguru.org అనే ఇతని వెబ్సైట్ ని చూడండి. దానిలో సువర్ణ శివలింగం కాన్సెప్ట్ కనుక మీరు చూసినట్లయితే, సువర్ణ శివలింగం, ద ఫస్ట్ 3 feet golden శివలింగం ఇన్ ద వరల్డ్, especially consecrated by Siddhaguru for fulfilling the materialistic and spiritual desires of devotees. It is the principal attraction of రమణేశ్వరం. చూసారు కదా, 3 అడుగుల శివలింగం. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఇది వెబ్సైట్ లో మాత్రమే కాదు, వీడియోల్లో కూడా ఉంటుంది. కావాలంటే ఒక్కసారి ఆ వీడియో చూపిస్తాను, చూడండి. రమణేశ్వరంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో 6 అడుగుల బంగారు శివలింగ ప్రతిష్ట. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, అదేంటి వెబ్సైట్ లో 3 అడుగుల అని చెప్పి వీడియోలోకి వచ్చేపాటికి 6 అడుగులు అంటున్నారు అని. ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తా, జస్ట్ వెయిట్. బంగారును సృజించిన పరమశివునికి, బంగారు లాంటి శుద్ధమైన పరమశివునికి, సువర్ణ మహాదాత అయిన పరమశివునికి దివ్య ప్రేమతో పరాభక్తితో 6 అడుగుల బంగారు శివలింగ ప్రతిష్ట. 6 అడుగుల బంగారు శివలింగ విగ్రహానికి మీ శక్తి అనుసారం బంగారు లేదా నగదు సమర్పించండి. అపార శివానుగ్రహం పొందండి. 6 అడుగుల బంగారు శివలింగ విగ్రహానికి బంగారు లేదా నగదు సమర్పించు దాతలుగా పాల్గొనువారు తమ పేరు తప్పక రిజిస్టర్ చేసుకొనవలెను. ఆన్లైన్ ద్వారా 6 అడుగుల బంగారు శివలింగ విగ్రహ దాతలుగా తమ పేరు రిజిస్టర్ చేసుకుని వారు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ లో జమ చేయగలరు. ఆ అకౌంట్ డీటెయిల్స్ నేను చెప్పనులే గానీ, సో మీకు ఏమర్థమైంది? మొదట తాను సంకల్పించింది ఎవరు? రమణయ్య సంకల్పించింది 6 అడుగుల శివలింగానికి, అది కూడా బంగారంతో. 6 అడుగుల బంగారు శివలింగం పెట్టాలి అంటే ఎంత బంగారం పడుతుంది మీరు ఆలోచించండి. సుమారు కొన్ని క్వింటాళ్ల బంగారం కావాల్సి వస్తుంది, బహుశా టన్నుకు పైనే అవ్వచ్చు కూడా, అంతేనా? ఇలా బంగారు శివలింగంగా రమణేశ్వరంలో ఉండాలి అన్నది ఎవరి సంకల్పం అట? ఇది రమణానంద సంకల్పం కాదు, అదే మన జీవి రమణయ్య సంకల్పం కాదు, సాక్షాత్తు పరమశివుడి యొక్క సంకల్పం అని తన వెబ్సైట్ లో రాశాడు. కావాలంటే చూడండి. టు డ్వెల్ ఇన్ రమణేశ్వరం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సువర్ణ శివలింగం is the will of God himself. Siddhaguru identified his will and process moved on accordingly with Siddhaguru's plan of art and design. Donors' contribution in the form of gold and money resulting in the formation of beautiful Suvarna Shivalingam. Siddhaguru energized this Shivalingam in unique ways to fulfill various desires of devotees in all dimensions. ఇది సాక్షాత్తు శివుడి యొక్క సంకల్పం అయితే, ఆ సంకల్పాన్ని గుర్తెరిగి సిద్ధగురు రమణానంద గారు దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు, అంతేనా? సిద్ధగురు ఎనర్జైజ్డ్ దిస్ శివలింగం. సిద్ధగురువు ఈ శివలింగానికి మరింత శక్తినిచ్చి ఈ శివలింగాన్ని పూజించిన అనేక మందికి కోరికలు తీరేలాగా శక్తిపాతం చేశాడు ఈయన కదా. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారేమో, అసలు స్టోరీ ఇంకా మిగిలే ఉంది. అదేమిటి అంటే, ఇక్కడ కేవలం బంగారు శివలింగం అనుకుంటున్నారు. కాదు 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 ఒక్కసారి ఇదే సిద్ధగురు వెబ్సైట్లోని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో ఉన్న ఈ శివశక్తి సాయి టెంపుల్ చూడండి.
ఇక్కడ ఈ టెంపుల్లోనే అబౌట్ ద టెంపుల్ అనే లైన్ చూడండి. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ శివశక్తి షిర్డీ సాయి టెంపుల్. ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇస్ దాట్ 243 feet long and 126 feet wide that can accommodate 10,000 people at a time. In the sanctum of this temple, ikkade undi asalu keelakam చూడండి, 6 feet golden శివలింగం, అలాగే 6 feet golden ఆది పరాశక్తి and 6 feet golden goddess Kanaka Durga and 6 feet golden Lord Rudra and 6 feet golden Shirdi Sai idols are consecrated. చూసారా, 6 అడుగుల బంగారు శివలింగము, 6 అడుగుల ఆదిపరాశక్తి అమ్మవారి విగ్రహము, 6 అడుగుల కనకదుర్గమ్మ తల్లి విగ్రహము, 6 అడుగుల రుద్రుడి విగ్రహము, 6 అడుగుల బంగారు శివలింగము. ఇలా 5 విగ్రహాలని ఒక్కొక్కటి 6 అడుగుల చొప్పున పూర్తి బంగారంతో చేయాలని ప్లాన్ వేశాడు రమణయ్య. సో ఇక్కడ చాలా మందికి మీకు డౌట్ రావచ్చు, చెప్పాడు కదా ఎప్పుడుకొచ్చేస్తాడు అని చెప్పేసి. అది అవదమ్మా. ఎందుకు అంటే ఒక్కసారి వీడియో చూడండి. రమణేశ్వరంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో పంచ బంగారు విగ్రహాల ప్రతిష్ట. ప్రపంచంలో ఎక్కడా లేని 6 అడుగుల బంగారు శివలింగం, 6 అడుగుల ఆదిపరాశక్తి బంగారు విగ్రహం, 6 అడుగుల మహారుద్రుని బంగారు విగ్రహం, 6 అడుగుల శ్రీ పార్వతీదేవి బంగారు విగ్రహం, 6 అడుగుల షిరిడి సాయి బంగారు విగ్రహం 2022 శ్రావణ మాసములో పంచ బంగారు విగ్రహాలతో ప్రతిష్ఠించబోయే పంచ బంగారు విగ్రహాల నిమిత్తమై మీ శక్తి అనుసారం బంగారును లేదా నగదు సమర్పించండి. చూసారు కదా, 2022 శ్రావణ మాసంలో ప్రతిష్ఠించబోయే అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు 2026 శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది, ఇంకో నెల పోతే. ఎక్కడ విగ్రహాలు రమణయ్య? ఏవి నీ బంగారు విగ్రహాలు? ఒక్కొక్కటి 6 అడుగులతోటి 6 డజన్ విగ్రహాలు పెట్టాలని ప్లాన్ చేసావు కదా. అదేలే, 5 విగ్రహాలు పెట్టాలనుకున్నావు, అవి కుదురుంటే ఆ రోజు కూడా పెట్టుండేవాడివి. పైగా 10,000 మంది కూర్చునే ఒక ఆలయాన్ని కూడా నిర్మిస్తాను అని చెప్పేసి అన్నాడు. అంతేనా? దీనికి డొనేషన్స్ ఇచ్చే వాళ్ళకి ఆఫర్ ఏమి ఇచ్చాడో చూడండి. డొనేషన్స్ ఫర్ శివశక్తి సాయి టెంపుల్, పక్కనే డొనేషన్స్ ఫర్ 6 feet 5 golden idols. ఈ రెండిటికి కూడా కంటెంట్ ఒకటే ఉంటుంది, జస్ట్ టైటిల్ మారుతుంది. కాబట్టి ఒకటి చదువుతా వినండి. షిరిడి సాయిబాబా said, if you offer me a rupee with love, then I am bound to give you 10 rupees in return. Monetary contributions are accepted for construction of 6 feet 5 golden idols. ఈ పక్కన శివశక్తి సాయి టెంపుల్, ఈ రెండిటికి ఇస్తాడు. అంటే బాబా గారు చెప్పారట, నీవు నాకు ప్రేమతో భక్తితో 1 రూపాయి ఇస్తే నేను నీకు తిరిగి 10 రూపాయలు ఇస్తానని. కాబట్టి ఈ విగ్రహాల ప్రతిష్ట కోసం ఒక్కొక్కళ్ళు నాకు 1 కేజీ బంగారం ఇస్తే మీకు తిరిగి 10 కేజీల బంగారం వస్తుంది అంటూ ఆశ చూపించారు రమణయ్య. మరి ఆ బంగారం అంతా ఏమైపోయింది? ఆ బంగారు విగ్రహాలు ఎందుకని ప్రతిష్ఠించబడలేదు? ఇది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అలాగే 6 అడుగులు అనుకున్న శివలింగం 3 అడుగులకి ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. వస్తుంది, రావటం సహజం, ఎందుకంటే అది మానవ నైజం అనమాట. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవచ్చు. అదేమిటి అంటే, ఈయన మొదలుపెట్టిన సంకల్పానికి తగ్గట్టుగా బహుశా బంగారం వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈయన అందరికీ శక్తిపాతం చేసి అందరి నెత్తుల్లా చేతులు పెట్టేసేపాటికి ఈయన శక్తి క్షీణించి ఉండొచ్చు. అందుకే ఈయన అడిగితే అందరూ తూనా బొడ్డు అని తీసి పక్కన పడేసి ఉండొచ్చు. కాబట్టి బంగారం పోగవక ఆ విగ్రహాల ప్రణాళికని డ్రాప్ అయిపోయానని చెప్పుండొచ్చు. కానీ స్టార్టింగే అవన్నీ చెప్పేసి ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అని అనుకుని ఉండుంటే అసలు గొడవే లేదే. కానీ ఈయన ఎలాంటి గేమ్స్ ఆడతాడనేది మీకు తెలియాలి. ఒకసారి చూడండి. శివశక్తి సాయినాథుల అపార కరుణ వలన బంగారు శివలింగం 3 అడుగుల బంగారు శివలింగాన్ని సువర్ణ మందిరములో స్థాపన చేశాం కదా. ఈ 3 అడుగుల బంగారు విగ్రహం మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా. 6 అడుగులుగా శివుడు ఉండాలని సంకల్పం చేసుకుంటే అది వర్కౌట్ అవ్వలేదు, జనాలు నమ్మలేదు, సిద్ధగురువు గారి శక్తి పని చేయలేదు. కాబట్టి బంగారం 6 అడుగులకు కాకుండా 3 అడుగులకే వచ్చింది అనుకుందాం, తప్పేం కాదు. ఎందుకంటే ఈయన అందరికీ పాతం చేసేసి అదే దాని పేరు శక్తిపాతం చేసి ఈయన శక్తి అంతా వాళ్ళకి ఇచ్చేసాడు. ఈయన దగ్గర పాపం ఇప్పుడు శక్తి లేదు, అందుకే ఆ శక్తిపాతాలు కూడా మానేశాడంట. కాబట్టి 6 అడుగులకు అనుకున్న బంగారం సగానికే వచ్చింది కాబట్టి 3 అడుగుల్లో ప్రతిష్ఠ చేసేసాడు అనుకుందాం. కానీ ఇక్కడ సిద్ధగురు రమణయ్య గారిని, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే శిష్యుల్ని, అలాగే ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇది 3 అడుగుల శివలింగము, బంగారు శివలింగము, ప్రపంచంలో ఎక్కడా లేని శివలింగము అని చెప్పి ఆ శివలింగానికి అభిషేకం చేసేందుకు టికెట్ 500 రూపాయలు పెట్టారు కదా. దమ్ముంటే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా శివుడి పట్ల భక్తి ఉంటే, అలా 3 అడుగుల స్వర్ణ శివలింగంగా భాసిల్లటం శివుడి యొక్క సంకల్పమే అని మీరు నమ్మితే ఆ బంగారు శివలింగము
ఎన్ని కిలోలతో చేయబడింది, ఎన్ని కేజీల బంగారం ఉంది, అది అచ్చగా బంగారమేనా లేకపోతే స్వర్ణ కవచాలంకృత శివలింగమా, ఇది స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే మీకు కొన్ని వీడియోస్లో 750 కేజీలు అన్నారు, కొంతమంది అయితే 250 కేజీలు అంటున్నారు. పోనీ కనీసం 50 కేజీలే ఉందా? ఆ వెయిట్ ఎంత? దమ్ముంటే చెప్పండి రమణయ్య గారు, నిజాయితీ ఉంటే చెప్పండి. ఎందుకంటే అది నిజంగా పూర్తి సాలిడ్ పోత పోసిన శివలింగము అనుకుని చాలా మంది అక్కడికి వచ్చి అభిషేకాలు చేయడానికి 500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. నాకున్న అనుమానం ఏమిటి అంటే, ఎందుకంటే సహజం కదా అనుమానం రావటం. నాకు వచ్చిన అనుమానం ఏమిటంటే, దానిలో ఉన్న బంగారం యొక్క శాతం ఎంత, ఇది మీరు స్పష్టం చేస్తారని లేదా మీ పీఠం తరఫున అధికారికంగా ప్రకటన ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నాను. అది ఎంత బంగారము అని తేల్చిన తర్వాత మిగతా లెక్కలు నేను మాట్లాడతా, ఓకేనా? అలాగే ఇక మిగతా విగ్రహాల గురించి మాట్లాడాలి కదా. మరి బంగారం రాకపోవటం వల్ల మరే కారణం చేతనో ఈ విగ్రహాల యొక్క ప్రతిష్ఠ అయితే ఆగిపోయింది. బట్ రమణయ్య గారు అలా ఆగిపోయిందని చెప్తారా? చెప్పరు. బంగారు శివుడు వచ్చాడు రమణేశ్వరానికి. ఇప్పుడు బంగారు సాయిబాబా రాబోతూ ఉన్నారు. నిన్న మీకు నేను చెప్పాను, శనివారం రోజు చెప్పాను, వీలైతే మీకు చూపిస్తాను ఆ విజువల్స్ అని. అది పూర్తయింది. మరి మేకింగ్ ఆఫ్ 6 feet బంగారు సాయిబాబా ఎలా తయారవుతున్నాడు, వాట్ ఈస్ దట్ ప్రాసెస్, కాస్టింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా కొన్ని సూచాయిగా చూడండి. బంగారు సాయిబాబా తయారు కావాలంటే చూశారు కదా, ఏకంగా సాయిబాబా గారి విగ్రహానికి బంగారపు పూత పోసేస్తున్నట్టు, అదే బంగారంతో పూత పోసేస్తున్నట్లు విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. ఇది 4 ఏళ్ల పైచిలుకు కాలం నాటి వీడియో అనమాట. మరి 4 సంవత్సరాలు దాటిపోయినా సరే ఇప్పటికీ బంగారు సాయి విగ్రహం అక్కడ ఎందుకు రాలేదు రమణయ్య గారు? అయినా బంగారు సాయి విగ్రహం ప్రారంభించడం అనేది అనైతికము అని మీకు అనిపించలేదా? అంటే సాయిబాబా ముస్లిం అనో సాయిబాబా దేవుడు కాదనో కాదు, మీరు ఇచ్చిన ప్రకటనకు అది భిన్నంగా ఉందో కింద ఒకసారి చూడండి. సో ఇదే వెబ్సైట్ లో ఈ డొనేషన్స్ ఈ కాలం ఏదైతే ఉందో దాని కిందనే ఇన్ కైండ్ డొనేషన్స్ అని కింద ఒక మ్యాటర్ రాశారు చూడండి. డివోటీస్ కెన్ ఆఫర్ గోల్డ్ టు ద ఐడల్స్, గోల్డ్ కంట్రిబ్యూటెడ్ ఇస్ ఈక్వల్లీ షేర్డ్ అమంగ్ 5 ఐడల్స్. ఏం చెప్పి మీరు ఇచ్చే బంగారాన్ని 5 విగ్రహాల్లో కూడా సమంగా ఈక్వల్ గా షేర్ చేస్తాము అని చెప్పారు. మరి 5 విగ్రహాల్లో షేర్ చేయాల్సిన దాన్ని ఒక్క సాయిబాబా విగ్రహం మీద మాత్రమే పెట్టేస్తే మరిది భక్తుల యొక్క నమ్మకాన్ని దెబ్బతీయటం కదా, లేకపోతే భక్తులు ప్రేమతో ఇచ్చిన విరాళాలని ఇది అవమానించడం కదా. సరే, అది మీకు మీ భక్తులకి సంబంధించిన విషయం, దాంతో కూడా నాకు సంబంధం లేదు. కానీ అప్పుడిప్పుడో మేకింగ్ స్టార్ట్ చేసిన బంగారు సాయి విగ్రహం ఇప్పటికీ కూడా ఎందుకు ప్రతిష్ఠించబడలేదు? దీనికి రమణయ్య సమాధానం చెప్తాడా? రమణయ్య, నిన్నే నేరుగా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. నీ శిష్యులేమో వాళ్ళ తరఫున మాట్లాడుతూ వాళ్ళకి మేలు చేయాలని మాట్లాడుతుంటే కూడా నా మీద ఉల్టా కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ 4 కేసులు పెట్టించావు భువనగిరి పోలీస్ స్టేషన్లో. ఇంకెన్ని పెడతావు చెప్పు? పెట్టి నీకు ఇసుకొస్తుందేమో, నాకు ఊపు వస్తూ ఉంది, ఇంకాస్త ఎక్కువ బయట పెట్టాలనిపిస్తుంది. అతి తొందరలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒక రాంగ్ బటన్ టచ్ చేసావు. ఆ బటన్ పేరు లలిత్ కుమార్. ఇది నువ్వు రియలైజ్ అవడానికి ఎక్కువ టైం పట్టనేవును, ప్రామిస్. కానీ ఇక్కడ నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ పోత పోస్తం మొదలుపెట్టిన మేకింగ్ ఆఫ్ షిరిడి సాయిబాబా గోల్డెన్ ఐడల్ నువ్వే చెప్పావు కదా, 6 అడుగుల సాయి విగ్రహం ఏమైపోయింది? అలాగే 6 అడుగుల శివలింగం అని చెప్పి 3 అడుగులకే వచ్చావు. అంటే నీ శక్తిపాతం ఏమైపోయింది? నీ శిష్యులు నిన్ను తూనాబొడ్డని ఎందుకు తీసి పక్కన పడేశారు? నువ్వు అడిగిన బంగారాన్ని ఎందుకు ఇవ్వలేదు? అంటే అక్కడ విగ్రహాలుగా ఉండాలి, అది స్వర్ణ విగ్రహాలుగా ఉండాలి అని శివుడు గాని, సాయి గాని, దుర్గమ్మ గాని, పార్వతి అమ్మవారు గాని ఎవరు అనుకోవట్లేదు. అందుకే ఆ సంకల్పం అలా అటకెక్కేసింది. కానీ ఇక్కడ బంగారు శివలింగం ఆల్రెడీ నువ్వు ప్రతిష్ఠించిన దాన్ని ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అది పూర్తి బంగారపు పూత పూసిన శివలింగమా, లేకపోతే బంగారపు పూత పూయబడిన శివలింగమా? ఎందుకంటే నువ్వు కానీ నీ ఆశ్రమం ప్రజలు కానీ ఎవ్వరు కూడా స్వర్ణ శివలింగం అనే చెప్తున్నారు తప్ప స్వర్ణ కవచాలంకృత శివలింగము అని ఎవరు చెప్పట్లేదు. సో ఈ నిజాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రజల్ని మోసం చేస్తున్నట్లయితే గనక ఆ మోసాల నుంచి ప్రజల్ని బయటికి తేవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ప్రశ్నించా. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారా, లేకపోతే మన్నగాదు అని సింపుల్గా దులిపేసుకుని బతికేస్తారా? ఒకవేళ అది పూర్తి బంగారు శివలింగమే అయితే పూజిస్తున్న భక్తుల్ని నేను ఆపటానికి నాకు ఎటువంటి హక్కు లేదు. కానీ అది బంగారపు తొడిగిన శివలింగం అయితే మాత్రం అది ఖచ్చితంగా బాహాటంగా ప్రకటించి మీరు అక్కడ ఏమైనా వ్యాపారం చేసుకోండి.
అలాగే అక్కడికి వెళ్తున్న భక్తులందరూ కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఫైనల్గా ఇంకా బంగారు తయారయ్యేటప్పుడు కంప్లీట్గా వెళ్ళి తీసుకొని వస్తారు. ఇక తరతరాలుగా అనేక మంది పీఠాధిపతుల యొక్క సేవలతో కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు నేను చేస్తున్నాను, నా తర్వాత భవానీ శివాని చేస్తారు, మరి వాళ్ళ తర్వాత ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. చూసారా? ఈ విధంగా ఇక్కడ మొత్తం 6 అడుగుల బంగారు విగ్రహాలు, మొత్తం 5 విగ్రహాలు కనుక కొలువు తీరితే ఆ 300 ఎకరాల ఆశ్రమము, అందులో ఉన్న కన్స్ట్రక్షన్స్, దానిలో రూపొందించబడి ప్రతిష్ఠించబడుతున్న ఈ 5 బంగారు విగ్రహాలు ప్రస్తుతానికి ఈ వర్కౌట్ అయితే ఇంకో 5 విగ్రహాలు పెడతాం, దానికి కూడా ఫండింగ్ కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చుకోవచ్చు, తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. అది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే తన పెద్ద కూతురికి, చిన్న కూతురికి వాళ్ళకి పీఠాధిపతులుగా బాధ్యతలు అప్పచెప్తాడు. రమణానంద గారి కాలానంతరం అంటే అమంగళం ప్రతిహతమవుగాక, ఒకవేళ కంటే కాలంలో ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కాబట్టి రమణానంద గారు వెళ్ళిపోతే ఆ తర్వాత సిద్ధగురువే లేని చోటకి సిద్ధగురువు కోసం ఎవరు వస్తారు? కాబట్టి కొన్నాళ్ల తర్వాత ఆ బంగారు విగ్రహాలన్నీ కూడా వీళ్ళవే అవ్వచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ ఏదైనా అయినా కూడా ఆ విగ్రహాలు లేకపోతే ఆ పీఠం ఇదంతా కూడా వీళ్ళ పరంపరలోనే కొనసాగుతుంది. వీళ్ళేమి త్యాగం చేసేసి నా తర్వాత అంతటి యోగ్యుడైన వ్యక్తి బయటవాడు వచ్చినా నేను పీఠాన్ని అప్పచెప్తాను అనే స్థితి ఏమి లేదు. కారణం ఈ ట్రస్ట్లో మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు. వాటికి సంబంధించిన వివరాలు, విశేషాలు కూడా తొందరలోనే మీకు తెలియజేస్తాను, ఏం ఫికర్ పడద్దు. ఓకే, సో ఇది బంగారు విగ్రహాల యొక్క గుట్టు. అలాగే బంగారు శివలింగం పేరుతో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా డీబంక్ చేయాలనేసి నా ఉద్దేశము. రమణయ్య, తొందరలో నువ్వు నిజాలు చెప్తావని, నిజాయితీ నిరూపించుకుంటావని, భక్తుల్ని భక్తి పేరుతో మేము మోసం చేయట్లేదు, మేము ఏదున్నా ఓపెన్గానే చెప్తున్నాము అని వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే శక్తిపాతం ఒక్కటి ఉన్నంత మాత్రాన అన్ని అద్భుతాలు జరిగిపోవాలా అని మీరు అడిగారనుకోండి, నేను కూడా ఒప్పుకుంటా, అబ్బాయి అంత సీన్ లేదులేండి, ఆ శక్తిపాతం కొద్దిగా డోస్ తగ్గి ఉంటుంది, లేకపోతే అందరికీ పనిచేయటం వల్ల కాస్త పవర్ తగ్గి ఉంటుంది అనుకుని ఉంటా. కానీ ఈయనకి ఆ శక్తిపాత విద్య కంటే కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ ఒకటి ఉంది. అదేంటో ఒకసారి చూడండి. లక్షలలో ఒక్కరికి ఉంటుంది గజకేసరి యోగం, అది నాకుంది. అది గజకేసరి యోగం అంటే ఏమిటిది? ఒక పెద్ద ఏనుగుని తీసుకొని వచ్చి ఆ ఏనుగు మీద ఒక మనిషిని ఎక్కించి ₹1 కాయిన్ను ఇలా ఎగిరివేస్తే ఎంత పైకి వెళ్తాదో అంత ధన రాసులు అలా కురుస్తాయి. మరి ఇక్కడ ఎందుకు కురవలా? ఇప్పుడు 6 విగ్రహాలకు అడిగితే అర విగ్రహం ఎందుకు వచ్చింది అంటే ఒక 6 అడుగుల శివలింగం కూడా పూర్తిగా రాలేదు కదా. 6 అడుగుల్లో అర అంటే 3 అడుగుల శివలింగం మాత్రమే ఎందుకు వచ్చింది? గజకేసరి యోగం ఎందుకు పని చేయలేదు అని నేను అడగను. ఎందుకంటే సిద్ధగురువు గారు ఇక్కడ బంగారాన్ని పోగేయటంలో ఫెయిల్ అయ్యారు, కనపడిపోతుంది. కాకపోతే ఈయనకున్న క్వాలిఫికేషన్స్ ఆయన ఎంత గర్వంగా చెప్పుకున్నాడు కదా, ఆ క్వాలిఫికేషన్స్ని నమ్మి ఈయన కాళ్ళు పట్టుకుంటే అన్నీ అయిపోతాయి అని కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏం పట్టుకోవాలి, ఎవరితో పట్టుకోవాలి? అదే కాళ్ళు. అది అడగాలనుకుంటున్నా. ఐఎమ్ ఆస్కింగ్ దట్, ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. చూసారా? సో హిందూ బంధువులారా, మరిన్ని విశేషాలు తెలియజేస్తాను రమణయ్య గారికి సంబంధించి, రమణేశ్వరానికి సంబంధించి. స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీకు ఎవరు చెప్పరు. అలాంటివి చెప్పాలంటే చాలా నిజాయితీ కావాలి, అంతకు మించిన ధైర్యం కావాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థను ఢీకొనటానికి శక్తి, యుక్తితో పాటు నిష్ట కూడా కావాలి. నా దగ్గర మొదటిది లేకపోయినా ధర్మనిష్ట ఉంది. ఆ నిష్టతో ముందుకెళ్తున్నాను, ఆ నిష్టతోనే నిజాలు బయట పెడుతున్నాను. సత్యమేవ జయతే. అలాగే భక్తులందరికీ మళ్ళీ చెప్తున్నా, శివుడు సర్వాంతర్యామి, శక్తి సర్వాంతర్యామి. వాళ్ళు బంగారు విగ్రహాల్లోనూ లేకపోతే వెండి విగ్రహాల్లోనూ కొలువు ఉండాలి, కొలువు ఉంటాము అని ఎప్పుడూ చెప్పట్లేదు. భగవంతుడు అంతటా అన్నిటా ఉన్నాడు. మన ఇష్టాన్ని బట్టి మనం బంగారంతో చేసుకుంటామా, వెండితో చేసుకుంటామా అనేది కేవలం మన ఇష్టాలు. భగవంతుడు లేని చోటు లేనే లేదు. అనోర్ అనియాన్ మహతోర్ మహియాన్. అణువులో అణువంతా, బ్రహ్మాండంలో బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్ముడు. అలాగే ఇలాంటి కల్తీ భక్తి మార్గాల్లోకి వెళ్ళటం వల్ల మనం కూడా ధర్మం నుంచి వేరుపడి ఇష్టాల్లో బందీ అయిపోయే అవకాశం ఉంది. అలా ఇష్టాల్లో బందీ అవ్వకుండా చేయాలన్నదే నా ఈ పోరాటం యొక్క లక్ష్యం. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.